హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను, చందువా ఫిష్ ఫ్రై. మీరు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూను సాల్ట్, ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకొని లెమను ఒక హాఫ్ బద్ద లెమన్ కూడా పిండేసుకొని, నిమ్మకాయ పిండేసుకొని ఇది మొత్తం బాగా చేతితోటి కలిపేసేసుకోవాలి. బాగా చేతితోటి కలిపేసుకొని ముందుగా కడిగి పెట్టేసుకున్నాను. ఇవి చేపలు ముందుగా కడిగి పెట్టుకున్న చేపలను తీసుకొచ్చి దీంట్లో మసాలా అంతా చేపలకు పట్టేటట్టుగా కలిపెట్టుకోవాలి. చందువా చేపలండి, బాగా కడిగి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, బాగా వాటికి ఉప్పు కారం మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చందువా చేపలు కొంచెం రేట్ ఎక్కువే కానీ బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, దీనికోసం ఒక బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టేసుకున్నాను కదా ఆ చేప ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందాక హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఈ ముక్కలు వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్ మీద చేపల్ని వేగనివ్వాలి. ఇవి చాలా అంటే చాలా త్వరగా వేగుతాయి చందువా చేపలు, ఉడకటం కూడా అలాగే ఉడుకుతాయి. వీటిని కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఒకసారి తిరగేసుకోవాలి. ఊరకనే ఫ్రై అవుతాయి ఇవి, ఉడకటం కూడా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్టు. ఒకటే ముళ్ళు ఉంటుంది, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ముసలి వాళ్ళకైనా కూడా తినడానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది. ఇది చందువా చేపలు మా ఒంగోలు స్పెషల్, ఇవి ఫేమస్ చందువా చేపలు. ఇదిగోండి, ఇదంతా బాగా ఒక పక్క తిరగేసాను. ఇట్లా మళ్ళీ రెండో వైపు కూడా ఇట్లాగ తిరగేసేసుకొని కొంచెం ఏమి అంత కష్టం కూడా ఏం కాదు తిరగేసుకోవటం. అదిగోండి, డీప్ ఫ్రై చేసుకోవటం కంటే కూడా ఇట్లా బాగుంటుంది, పన్నీర్ ముక్కల్లాగా ఉంటాయి. మరి డీప్ ఫ్రై చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయని నేనైతే ఇలాగే చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటాయి. కొంచెం తిరగేసేటప్పుడు ఆ ఫిష్ మీద స్కిన్ ఊడకుండా చూసుకోండి, అదొక్కటి చాలు. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే చాలు. అదిగోండి, తిరగేసుకొని ఇంకో సైడ్ కూడా వేగనిద్దాం. ఒక 5 నిమిషాల్లో వేగిపోతాయండి, ఉడకటం కూడా అలాగే ఉడుకుతాయి. ఇవి చాలా త్వరగా ఉడుకుతాయి. అయిపోయింది చందువా చేపల వేపుడు. అదిగోండి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. పన్నీర్ ముక్కల్లాగే ఉంటాయి చేప ముక్క, తింటుంటే నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది, ముళ్ళు ఉండవు. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.